అయితే ఇక్కడ దైవజనుడైన ఏలియా గారిని పిలిచి ఏమని చెప్పాడంటే, ఆ అహాబు చేసిన పనులను పక్కన పెట్టి అజాయేలు ప్లస్ యోహుకు పట్టాభిషేకం చేసి, తర్వాత నీకు వయసు అయిపోతుంది, నువ్వు కూడా చనిపోవాలనుకుని ఒకసారి భయపడ్డావు, నువ్వు కూడా మరి వెళ్ళిన తర్వాత నీ సేవ, నీ పరిచర్య, నీ తరపున మరొక వ్యక్తిని నేను సిద్ధం చేసుకోవాలి, నేను సిద్ధపరిచాను, ఆ వ్యక్తి ఎవరు నీకు చెప్తాను, ఆ వ్యక్తి కాడికి వెళ్ళి నువ్వు అభిషేకించు. పట్టాభిషేకం వేరు, అభిషేకం వేరు. పట్టాభిషేకము మనుషులు పరిపాలన చేయడానికి, అభిషేకము దేవుడి దగ్గర నుంచి రాయబారిగా, దేవునికి మనుషుల మధ్య రాయబారి అభిషేకం. దేవుని అభిషేకం కలిగి మనం పనిచేస్తే దేవుడు ఏం చెప్తాడో, దేవుడు ఏది మాట్లాడమంటాడో, దేవుని ప్రణాళిక ఉందో అది దైవజనుడికి చెప్తాడు. తప్పనిసరిగా ఒక ఆలోచన ఇస్తాడు, వాక్యానుసారంగా ఏదో ఒక ఆలోచన ఇస్తాడు. అది ప్రజలకి చెప్పి రాయబారిగా, దేవునికి మనుషులకు రాయబారిగా ఉండేది అభిషేకం. దేవుని అభిషేకం లేకుండా, దేవుని ఆత్మతో నింపబడకుండా, దేవుని అభిషేకం కలిగి ఉండకుండా మనం చేయకుండా, దేవుని ఆలోచన ప్రకారం అభిషేకంతో నింపబడి ఏ పని చేసినా అది దేవుడు దీవించునుగాక. అయితే బైబిల్లో అభిషేకించడానికి ఎవరిని ఎన్నుకున్నాడని బైబిల్ పరిశీలన చేస్తే ఇక్కడ రాస్తుంది, షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయమని చెప్పాడు. హజాయేలు యొక్క ఖడ్గము తప్పించుకోవడం. తర్వాత ఈ ఎలీషా గురించి చూస్తే ఇతను 12 అరకలు కలిగిన వ్యక్తి, వ్యవసాయం చేస్తూ చక్కగా పొలంలో పంటలు పండించుకుంటూ మంచిగా ఉన్నతమైన ఆసామిగా ఉంటూ ఉన్నతమైన ఎకరాలు కలిగిన వ్యక్తి, ఆస్తిపరుడై ఉండి మంచి వ్యవసాయం చేస్తూ 12 జతల ఎద్దులు, కాడెద్దులు కలిగి పొలం చేస్తుంటే చాలామంది, నాకు కాడెద్దులు అండి, 2 ఎద్దులు అండి, 4 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది. చాలామంది లోకంలో 4-5 ఎకరాల పొలం అంటే చాలా రకరకాలుగా అతిశయంగా గర్వంగా చెప్పుకుంటారు. మాకు కూడా ఒక 4-5 ఎకరాల పొలం అంటే మాకు అన్ని పొలం ఉంది, ఎంత పొలం ఉందని చెప్పుకున్న రోజులు ఉన్నాయి. మా తాతగారు కూడా ఒక 20 ఎకరాలు అంటే ఊర్లో మేమే గొప్ప వ్యవసాయదారులు, మేమే చాలా గొప్పగా పండించాం, మేమే గొప్పగా పొలం ఉంది, మా తాతకి 20 ఎకరాల పొలం ఉంది, మేము కూడా అప్పుడప్పుడు చెప్పుకునేవాళ్ళం ప్రభుని ఎరగక ముందు. అయితే ఇక్కడ షాపాతు కుమారుడైన ఎలీషాకి కొన్ని వందల ఎకరాలు ఉంది, 12 జతల ఎద్దులు కలిగిన వ్యక్తి. ఇతని కాడికి వచ్చేసి దైవజనుడు వచ్చేసి దుప్పటేసేసి నిన్ను దేవుని పరిచర్యకి రమ్మన్నాడని చెప్పుకుని మారు మాట మాట్లాడకుండా వెంటనే కౌగులించుకొని అమ్మా నాన్నకి వెళ్ళి పలకరించి, అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొని అమ్మా నాన్నకు చెప్పొస్తాను పర్మిషన్ తీసుకొని చక్కగా పర్మిషన్ తీసుకుని, దైవజనుడు పర్మిషన్ తీసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. పర్మిషన్ తీసుకున్నారు. దేవుని పర్మిషన్ ఉండాలి ఎక్కడికి వెళ్ళాలన్నా, దేవుని అనుమతి ఉండాలి ఏ పని చేయాలన్నా. అట్లానే దేవునితో కలిసి మాట్లాడే వ్యక్తి దైవజనుడు పర్మిషన్ తీసుకోవాలి. ఏ పని చేసినా నీ తల్లిదండ్రుల దగ్గరికే పోతున్నావు, నువ్వు మంచి పనులకి వెళ్తున్నావు, నువ్వు చేసేది మంచి పని అయినప్పటికీ ఒక మాట దైవజనుడు, పెద్దలకి మనం ఒక మాట చెప్పాలి. పిల్లలమైనప్పటికీ, మన ఇంట్లో చదువుకున్న వాళ్ళమైనప్పటికీ, ఉద్యోగస్తులమైనప్పటికీ, లేదా పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఎంత డబ్బు సంపాదించిన, ఎంత టాలెంట్లు ఉన్నా, ఎంత త్యాగశీలు, ఎంత మంచిగా ఉన్నా సరే పెద్దలకు ఒక మాట చెప్పి వెళ్ళటం నేర్చుకోండి. పెద్దలకు ఒక మాట చెప్పి వెళ్ళటం నేర్చుకోండి. ఇంట్లో తల్లిదండ్రులకు ఒక మాట చెప్పి వెళ్ళటం నేర్చుకోండి. సంఘంలో సేవకుడికి ఒక మాట చెప్పి చేయటం నేర్చుకోండి. లోకంలో గౌరవించండి. పెద్దలకి చెప్పి, గురువులకు చెప్పి ఒక మాట చెప్పి చేయటం నేర్చుకోండి. స్కూల్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నీ ఇష్టానుసారంగా స్కూల్లో టీచర్లను లెక్క చేయకుండా, స్కూల్లో ప్రిన్సిపల్ని లెక్క చేయకుండా, స్కూల్లో ఎవరిని లెక్క చేయకుండా, నీ ఇష్టానుసారం నువ్వు కాలేజీ నుంచి బయటికి వెళ్ళి ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నావే, నీకు దేవుని భయం ఉంటే నువ్వు అలా తిరుగుతావా? దేవుడు ఆరాధించే వ్యక్తివైన, దేవుని ఎరగని వ్యక్తుల్లాగా లోకానుసారంగా దైవజనుడు ఆలోచన లేకుండా సంఘంలోంచి బయటికి వెళ్ళిపోవటం, దైవజనుడు ఆలోచన లేకుండా నీ ఇష్టానుసారంగా తిరగటము, తల్లిదండ్రుల మాట వినకుండా నీ ఇష్టానుసారంగా బ్రతకటము, చదువుకాడు గురువుల మాట వినకుండా నీ ఇష్టానుసరగటం అది మంచిది కాదు. దయచేసి కాలేజీ చదువుకున్న బిడ్డలారా, లేకపోతే ఇంట్లో ఉంటున్న బిడ్డలారా, లేకపోతే సంఘంలో ఎదుగుతున్న బిడ్డలారా, పరిచర్యకు వచ్చిన బిడ్డలారా, మీరందరూ ఎక్కడ ఎప్పుడు పెద్దల మాట కాదని నువ్వు అడుగు వేస్తున్నావంటే అది నీకు అంత ఆశీర్వాదం కాదు. తల్లిదండ్రులమైన పెద్దలకి నువ్వు లోబడాలి. తప్పనిసరిగా చదువుకునే గురువులకు నువ్వు లోబడాలి. తప్పనిసరిగా సంఘంలో ఉన్న సేవకులకు నువ్వు లోబడాలి. నువ్వు తగ్గించుకొని నువ్వు చక్కగా లోబడితే నిన్ను గొప్ప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కాలేజీ నుంచి బయటికి ఇంటికాడ తల్లిదండ్రులకి ఏమని చెప్తున్నామంటే కాలేజీకి ఏం చెప్తున్నావు, స్కూల్లో ఉన్న కాలేజీలో ఉన్న వాళ్ళకి సార్లకి ఏం చెప్తున్నాము, ఇంటికాడ ఉన్నాను చెబుతావు. కానీ అక్కడ ఇక్కడ మోసం చేసి అబద్ధాలు చెప్పి మధ్యలో సినిమాల చుట్టూరు, పార్కుల చుట్టూరు, లోకంలో ఉన్న ఆడపిల్లల చుట్టూరు, లోకంలో ఉన్న అబ్బాయిల చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటూ లోకంలో పనికి మన పోకిరి వాటికి, పోకిరి మాటలకి, పోకిరి సినిమాలకి, పోకిరి వేసాలు తిరుగుతూ టైం అంతా వేస్ట్ చేసి గంజాయికి, మందుకి బానిస అయిపోయి రోడ్ల మీద కుర్రోళ్ళతో తిరుగుతూ లోకానుసారంగా తిరుగుతూ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోమాకు. పెద్దల మాటకు లోబడు, తల్లిదండ్రుల మాటకు లోబడు, సేవకుల మాటకు లోబడి వారి మాట సలహా తీసుకొని వారిని అడిగి
ప్రేమతో ముందుకు వెళ్ళు. అప్పుడు నీకు మంచి సలహా ఇస్తారు, మంచి ఆలోచన ఇస్తారు, నీ కొరకు ప్రార్థిస్తారు. నీ క్షేమం కోరుకునే తల్లిదండ్రులు, నీ క్షేమం కోరే గురువులు, నీ క్షేమం కోరే సేవకులు. కాబట్టి చెప్పు చెయ్యి, ఏది చేసినా చెప్పు చెయ్యి. ప్రభు నిన్ను దీవించునుగాక. ఇక్కడ దైవజనుడైన ఏలియాకి ఎలీషా అంత ఎకరాల ఆసామై ఉండి కూడా దైవజనుడిని గౌరవించి చెప్పి, అయ్యా నేను ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నతో కలిసి ఒక్క మాట మాట్లాడి చెప్పొస్తా అంటే చక్కగా దైవజనుడు కూడా జాగ్రత్తగా మంచిగా పోయి రమ్మని పంపించాడు. వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న ముద్దు పెట్టుకొని అందులో 12 జతల ఎద్దులో ఒక జత ఎద్దు కోసి మాంసం వండి చక్కగా భోజనాలు పెట్టి అందరికి విందు చేసి నేను పరిచర్యకి సమర్పించుకొని వెళ్తున్నానని ఎంతో ఆనందకరంగా భోజనాలు పెట్టి, ఎంతో సంతోషకరంగా తన తల్లిదండ్రులను కౌగులించుకొని, ఎంతో సంతోషకరంగా అందరికి సాక్ష్యం ఇచ్చి, ఎంతో సంతోషకరంగా ఆహారం పెట్టి ఆనందంతో పరిచర్య చేయడానికి వచ్చాడు. అంతటి లేచి ఏలియా వెంబడి వెళ్ళి, ఎవరు వెంబడి వెళ్ళాడు? ఏలియా వెంబడి. ఏలియా అంటే దైవజనుడు వెంబడి నడవాలి. 12 చేతిలో నాకు పొలం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అంత ఉంది, ఎంత ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నేను బీటెక్, ఎంటెక్, ఆ టెక్, ఈ టెక్, ఏ టెక్కులు లేవాడ. ఇంత కోట్ల రూపాయల ఆస్తిపరుడు అతను. ఇప్పుడు చూసుకుని కొన్ని కోట్ల రూపాయల ఆస్తిపరుడు ఆయన. ఇంత ఆస్తిపరుడు కూడా తన తల్లిదండ్రులని, పొలాన్ని, ఆస్తులు మొత్తం పక్కన పెట్టి తనకున్న ఇమేజ్ని, తనకున్న కెపాసిటీని, తనకున్న మొత్తం ఉన్నతమైన స్థితిని కూడా ఒక్క దెబ్బలో దైవజనుడి మాటకి లోబడి పక్కన పెట్టి మారు మాట మాట్లాడకుండా, దైవజనుడు కూడా నాతో దేవుడు మాట్లాడాయని చెప్పలేదు, రా అన్నాడు అంతే. దేవుడు చెప్పాడా చెప్పలేదా, నా గురించి దర్శనం ఉందా, నా గురించి కల వచ్చిందా, నాతో మాట్లాడా, నీతో ఏమైనా మాట్లాడా, ఏమన్నా అసలు ఎలీషా అడిగాడా? ఈరోజు మనమైతే సవాలొచ్చి క్వశ్చన్లు అడుగుతాం. గురువుగారు ఒక మాట చెబితే 1,15,000 క్వశ్చన్లు వేసే స్టూడెంట్స్, తల్లిదండ్రులు ఒక మాట చెప్తే పిల్లలు 1,15,000 క్వశ్చన్లు వేస్తారు, సంఘంలో సేవకుడు ఒక మాట చెబితే 1,15,000 క్వశ్చన్లు. ఇలా క్వశ్చన్లు వేసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. క్వశ్చన్లు వేసేవారుగా కాకుండా పెద్దలు చెప్పిన మాటకు లోబడే బుద్ధి నీకు వచ్చితే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఏమంటదంటే లోబడని వారు శిక్ష పడింది, లోబడిన వారిని ఆశీర్వదిస్తారు. తగ్గింపు అదే, పెద్దల మాటకి లోబట్టమే తగ్గింపు. ఈ తగ్గింపు ఉన్న వాళ్ళందరినీ హెచ్చిస్తూనే ఉంటాడు దేవుడు. పెద్దల మాటను, ఎవరి మాటను, ఎవడుకు ఎందుకు గన్నావు నన్ను అంటారు ఒక్కొక్కరు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, స్కూల్లో టీచర్లు అంటే కేర్లెస్, షటర్లు, జోకులు. ఈనాడు చదువుకున్న సంస్కారం ఉండదు కొంతమందికి. చదువు ఉంది కానీ సంస్కారం ఉండదు. సంస్కారం కలిగిన చదువు ఆశీర్వాదం, కానీ సంస్కారం లేని చదువు వ్యర్థమైపోయింది. అందుకని నీ చదువు కూడా సంస్కారంగా సంపాదించుకున్న చదువుకో, బాగుపడతావు అని బైబిల్ చెప్తుంది. తర్వాత ఏమంటాడంటే ఏలియా వెంటంట లేచి, ఇందాకమో ఏలియా కనపడగానే అతను ముందున్న 12 ఎకరాల ఎద్దు కనపడాడు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతడికి ఉపచారం చేయుచుండును. అతనికి ఉపచారం చేయుచు. ఎవరికి ఉపచారం చేస్తుంది? ఏలియాకి, సేవ చేస్తున్న సేవకుడికి. లేకపోతే నీకు ఇప్పుడు దాకా నీకు మంచి చెడ్డ ఆలోచించి కష్టపడి చదివించిన తల్లిదండ్రులకి. ఒకవేళ నువ్వు సేవకు వెళ్ళకపోతే ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా నీ కన్న తల్లిదండ్రులకి నువ్వు ఉపచారం చేయి. ఒకవేళ నువ్వు స్కూల్లో చదువుతున్న, హాస్టల్లో చదువుతూ ఎక్కడైనా చదువుతున్నావా, నీ గురువులకి కొంచెం ఉపచారం సహకారిగా ఉండు. నువ్వు ఒకవేళ సేవలో పరిచర్యకో, సేవకో విశ్వాసగా ఉండవా, లేకపోతే పరిచారకుడుగా సేవకు వచ్చావా, మంచిగా సేవకులకి ఉపచారం చేయి. ఇక్కడ ఎలీషా కొన్ని 100 కోట్లకి అధికారి అయి ఉండి కూడా వ్యవసాయంలో అంత టాప్ మోస్ట్ వ్యక్తి, డబ్బున్న వ్యక్తి కూడా ఇక్కడ ఉపచారం చేస్తున్నాడు. ఉపచారం అంటే సేవకుడికి ఉపయోగకరంగా పరిచర్య చేయటం, మంచి పనులకు ఉపచారం చేయటం, మంచి పనులకు ఉపచారం చేయటం. ఉపచారం చేస్తున్నాడు. ఉపచారం చేసిన ఇతన్ని దేవుడు మెచ్చుకున్నాడు. దేవుడు మెచ్చుకొని దైవజనుడి మీద ఉన్న అభిషేకము 2 అంతలు కావాలని కోరుకున్నాడు. దైవజనుడి మీద ఉన్న అభిషేకం 2 అంతలు కావాలి. ఉన్నన్నాళ్ళు దైవజనుడు వెంటే తిరిగాడు. ఉన్నన్నాళ్ళు దైవజనుడు ఎక్కడికి పోతే అక్కడ, ఏ రోజన్నా కొంచెం వేరే సాటికి పోనా నిన్ను నన్ను ఎడబాయకూడదని దైవజనుడు వెంటే నడిచాడు. మంచివారి అంటే నడవటం మంచిది. దేవుని వాక్యానుసారంగా నడిచేవాళ్ళు అంటే మంచిది. పెద్దల వెంట నడవటం మంచిది. మంచి సలహాలు ఇచ్చేవారు వెంట నడవటం మంచిది. దేవుని వాక్యము వెంట నడవటం ఇంకా శ్రేష్టమైనది. మనం యేసుతో వెంబడించడం ఇంకా మంచిది. యేసయ్యని వెంబడించే ప్రజలతో వెంబడించడం ఇంకా మంచిది. దేవుని వెంబడించే సేవకుడితో వెంబడించడం ఇంకా మంచిది. ఇదిగో వెంబడించాడంట. ఎంతటి ఉన్నతమైన డబ్బున్న ఆస్వామి కూడా యేసుని, యేసయ్య సేవ చేసే సేవకుని వెంబడించి ఉపచారం చేస్తూ బ్రతికాడంట. అందువల్ల 2 అంతల అభిషేకం అతని మీదకి వచ్చింది. 2 అంతల అభిషేకం అతని మీదకి వచ్చింది. 2 అంతల అభిషేకం నీ మీదకి
రావాలి, దేవుని ఆత్మతో పొందాలి, దేవుని అభిషేకం చూడాలి, గొప్ప గొప్ప కార్యాలు నువ్వు జీవితంలో చూడాలి అంటే నువ్వు సమర్పణ కలిగి దేవునికి ఇష్టమైనట్టుగా దైవజనుడి మాట ప్రకారం నడిచి చక్కని సమయోచితమైన ఆలోచనలు కలిగిన పరిచారకులుగా దైవభక్తులుగా మంచి స్టూడెంట్స్గా మంచి పిల్లలుగా మీ ఇళ్లలో మీరు బ్రతకాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. తర్వాత ప్రభు ఏమంటాడంటే మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో మరొక వ్యక్తి, ఒకసారి బైబిల్లో అపోస్తల కార్యాల గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. మొదటి వచనంలో పౌలు దెర్బోనుకును లూస్త్రాకును వచ్చును. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు. తిమోతి అని ఒక శిష్యుడు అంటే యేసుక్రీస్తుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయనే నా సొంత రక్షకుడు అని అంగీకరించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే వాళ్ళందరూ శిష్యులే. దానికి స్పెషల్గా రెవరెండ్లు లేకపోతే బిషప్పులు ఏం అవసరం లేదు. శిష్యుడు దేవునికి ఇష్టంగా నడవటమే శిష్యరికం, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకడమే శిష్యరికం. ఇప్పుడు ఏలియా చెప్పినట్టుగా నడిచాడు ఎలీషా, ఆయన శిష్యుడు. అట్లనే ఇక్కడ దేవుడు పౌలు యేసయ్యకి శిష్యుడిగా మారి ఇక్కడ తిమోతి అనే ఒక అబ్బాయి కూడా శిష్యుడిగా మారాడంట యేసయ్యకి. అయితే ఎవరు ఈయనకి వాక్యం బోధించిందంటే అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. ఆల్రెడీ ప్రభువుని నమ్ముకున్నామా యూదురాలు ఒక ఆమె ఉంది, ఆమెకి కుమారుడు, ఆమె ప్రభువుని నమ్ముకుంది. ఆమెతోటి ఆమె పెంచిన పెంపకం, ఆమె చక్కని పెంపకంలో పెంచి బిడ్డని చిన్ననాటి నుంచి దేవునికి ఇష్టంగా పెంచుకుంది. దేవుని విశ్వసించిన యూదురాలు కుమారుడు. ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళకి మంచిగా దేవుని నమ్ముకున్న తల్లులకి తండ్రులకి ప్రేమతో ఒక మనవి, నీ పిల్లలను కూడా నీతో కలిసి దేవుని ఆరాధించడం, నీతో కలిసి రక్షణ పొందడం, నీతో కలిసి మారు మనసులోకి నడిపించడం, నీతో కలిసి దేవుని మందిరాన్ని నడిపడం, దేవుని సన్నిధి నడిపించడం నేర్పాలి. కొంతమంది తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకున్నారు, దేవుని ఆరాధించిన వారి పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకోరు, వారి భక్తి గురించి ఆలోచించరు, వారి పిల్లలు ఇష్టానుసరంగా వదిలిపెడతారు. వాళ్ళ ఇష్టం అని నేనేం చేసేదని చెప్తారు. కాదు, ఇక్కడ యూదురాలు ఒక ఆమె దేవుని నమ్ముకున్నామా తన కుమారుని తిమోతిని చక్కగా దైవభక్తులు పెంచి యేసయ్యకి శిష్యుడిగా మార్చేసింది, యేసయ్యకి శిష్యుడిగా తయారు చేసింది. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. అతడు లోస్త్రాలో ఇకోనియాలో ఉన్న సహోదరులతో మంచి పేరు పొందినవాడు. ఆల్రెడీ ఇకోనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. నీతోటి సహోదరులు, నీతోటి మంచి సంఘములో ఉన్న సహోదరులందరిలో సంఘములో మంచి సాక్ష్యం కలిగిన పిల్లగాడు, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. సహోదరులందరూ తనకి చాలా మంచివాడండి, ఇతను సంఘంలో చాలా మంచిగా పరిచయం చేస్తున్న చక్కని విధేయుడండి, చక్కని మంచి వ్యక్తి అండి, చక్కని మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు, మంచి ప్రార్థనాపరులు, మంచిగా సహకరించే మనసు, మంచి సాక్ష్యం ఉంది సంఘంలో. నీకు సేవా పిలుపు, అభిషేకం పిలుపు, లేకపోతే కల్లో దర్శనం అవసరం లేదు. నీకు మంచి సాక్ష్యం ఉంటే చాలు, సంఘంలో మంచి ప్రవర్తన, వాక్యానుసరమైన జీవితం ఉంటే చాలు, మంచి ప్రవర్తన కలిగి బ్రతికితే చాలు, నీకు ఒక సాక్ష్యం ఉంటే చాలు, నిన్ను దేవుడు ఎన్నుకుంటాడు, నిన్ను శిష్యుడిగా అంగీకరిస్తాడు. ఇప్పుడు ఇతను సహోదరులు మంచి సాక్ష్యం కలిగిన అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరగా అతని తండ్రి గీసు చేస్తుంటే ఆ ప్రదేశ యూదులందరికీ తెలియగా వారు చక్కగా సున్నతి చేసి వెంటనే పౌలు పిలవంగానే, పౌలు నాతో రమ్మనంగానే వెంటనే పౌలుతో కలిసి తిమోతి బయలుదేరాడు. మంచి సాక్ష్యం ఉండి దేవుని సేవకుడు పిలవంగానే నువ్వు బయలుదేరవచ్చు. నీకు ఒక దర్శనం, కళ, నాకు మాట్లాడాలి, నాకు రేత్రికాలం కళ్ళలో కనపడాలి, ఇవన్నీ వద్దు. దైవజనుడు మంచిగా అభిషేకం కలిగిన దైవజనుడు, దేవునితో నడిచే దైవజనుడు పిలిచి నీకు ఒక మంచి సాక్ష్యం ఉంది, నీకు శిష్యరికం ఉంది, నీకు దైవభక్తి ఉందనుకో రా అంటే సేవకుని వెంబడించే మనసు రావాలి. అది తిమోతి స్టైల్. ఇందాక ఎలీషా స్టైల్. ఇక్కడ అపోస్తలులైన పౌలు, ఇక్కడ తిమోతి, వీళ్ళందరూ కలిసి దేవుని రాజ్యాన్ని కట్టారు. దేవుని రాజ్యానికి అనేక ఆత్మల్ని పోగు చేశారు. ఏలియా, పౌలు ఇద్దరు గొప్ప సేవకులు. వారి మాట విని ఎలీషా, తిమోతి తర్వాత నెక్స్ట్ తరానికి మంచి శిష్యులుగా, మంచి సేవకులుగా తయారారు. దైవజనుల మాట విన్నారు, గొప్ప శిష్యులుగా మారారు. ఈరోజు నువ్వు కూడా దేవుని మాట, దైవజనుల మాట విను. ప్రభు నిన్ను దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధురానికే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు పట్టుకొని నీ సన్నిధిలో దేవుని మాటే, దైవజనుడి మాటే శిష్యుడు విని చక్కని దైవభక్తులు నడిచిన ఎలీషాను చూసామయ్యా. గొప్ప ఉన్నతమైన
వ్యవసాయానికి అది ఆస్వామైనప్పటికీ కూడా చక్కగా దైవజనుడి మాట విని ఫాలో అయ్యి రెండంతల అభిషేకం అది గొప్ప అద్భుతాలు చేశాడు తండ్రి. అలాగనే తిమోతి కూడా సంఘములో గొప్ప దైవజనుడిగా, పౌలు తర్వాత గొప్ప పరిచారక నమ్మకమైన వ్యక్తిగా నడిచాడయ్యా. ఈరోజు మా జీవితంలో కూడా వెంటనే లోబడే మనసు, నీ మాటకు లోబడే మనసు, మమ్మల్ని మేము తగ్గించుకునే మనసు మాకు దయచేసి ఈ విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు దయచేసి నీ కృపాహస్తాలతో బ్లెస్ చేయమని పెద్దల మాటకి, గురువుల మాటకి, తల్లిదండ్రుల మాటకి, దైవ సేవకుల మాటకి లోబడి ఇష్టానుసారంగా జీవించకుండా ప్రజలందరూ నీ మాటకి, మేము అందరం కలిసి నీ మాటకు లోబడే బుద్ధిని, జ్ఞానాన్ని మా అందరికి దయచేసి నీ కృపలో బిడ్డలందరిని ఆశీర్వదించి యవ్వన బిడ్డలను పట్టుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. విన్నవారందరినీ ప్రభు దీవించును గాక.